హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ స్పోర్టెడ్ రాగి ఫ్లోర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించబోతున్నాను. ఈ స్పోర్టెడ్ రాగి ఫ్లోర్ మనకి హెల్త్కి చాలా మంచిది. 6 మంత్స్ బేబీస్ నుంచి వరకు కూడా మనము కన్జ్యూమ్ చేయొచ్చు అనమాట. చాలా బెనిఫిట్స్ అనేది ఇస్తుంది. ఇట్లా చేసుకోవడం వల్ల మనం డైరెక్ట్గా రాగులు తీసుకునే బదులు ఇట్లా స్పోర్టెడ్ రాగి ఫ్లోర్ తీసుకోవడం వల్ల మనకి ఫైబర్, కాల్షియం, ఐరన్ అండ్ ఎముకలకి చాలా బలం ఇస్తుంది. సో ఇలా చేసుకుని పెట్టుకుంటే మనము ఇంట్లో ఈజీగా మనము ఎప్పుడు కావాలంటే అప్పుడు జావ కానీ లేకపోతే బిస్కెట్స్ కానీ ఇట్లాంటివన్నీ చేసి పిల్లలకైతే పెట్టచ్చు. ఇంత మంచి సూపర్ ఫుడ్ అనేది మనం ఇంట్లో ప్రిపేర్ చేసేసుకుందామా మరి. సో చూసేద్దామా ప్రాసెస్. ఫస్ట్ మనమైతే రాగుల్ని 24 అవర్స్ అయితే నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత మనం మొలకెత్తించుకోవాలి. ఇట్లాగా బాగా మొలకలు వచ్చిన తర్వాత నెక్స్ట్ 2 డేస్ ఎండ్లో అయితే పెట్టుకోవాలి. ఇలా 2 డేస్ ఎండ్లో పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇట్లా లైట్గా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే ఫైన్ పౌడర్ కోసం మనము డైరెక్ట్గా అలా అయినా చేసుకోవచ్చు. బాగా ఫుల్గా ఎండ ఉంటే ఓకే, ఆ ఎండలో పెట్టేసుకొని డైరెక్ట్గా పౌడర్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇట్లా చేసుకుంటే ఏంటంటే కొంచెం ఇంకా ఫైన్ పౌడర్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఇట్లా చేస్తాను. సో నెక్స్ట్ అయితే మనము మొలకెత్తించుకున్న అవి ఉన్నాయి కదా విత్తనాలు, అవైతే వేయించేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసేసుకోండి. నెక్స్ట్ ఇట్లాగా రాగులు కూడా లైట్గా వేడి చేసుకుంటే సరిపోతుంది. ఓవర్గా వేడి చేయొద్దు. అవి సిమ్లోనే పెట్టుకుని వేడి చేయాలి. ఓవర్గా పెట్టే మొత్తం మాడిపోతాయి. సో దగ్గరుండి జాగ్రత్తగా వేడి చేసుకోండి. నెక్స్ట్ ఇట్లాగా చల్లారిన తర్వాత నెక్స్ట్ ఇట్లా మిక్సీ జార్లోకి అనేది తీసుకొని ఫైన్ పౌడర్ అనేది చేసుకోవాలి. నీట్గా మంచిగా చల్లారనివ్వండి బాగా. సో అప్పుడే ఫైన్ పౌడర్ అనేది అవుతుంది. సో ఇట్లాగా ఫైన్ పౌడర్ అనేది బాగా మిక్సీకి పట్టేసుకోండి. ఎంత అంటే చాలా మీకు వీలైనంత ఫైన్ పౌడర్ అయితే చేసేసుకోండి. సో చూసారా, ఇట్లాగా ఫైన్ పౌడర్ అయితే చేసుకున్న తర్వాత మనము నెక్స్ట్ జల్లించుకోవాలి. అంటే ఇందులో ఏమన్నా నలకలు ఉన్నా సరే మనకి బయటకు అనేది వచ్చేస్తుంది. సో అది నెక్స్ట్ మళ్ళీ ఇంకొక రౌండ్ అనేది వేస్తే ఏంటంటే మళ్ళీ మనకి పిండి రూపంలో అయితే కన్వర్ట్ అవుతుంది. సో ఈ విధంగా అయితే మనము జల్లించుకుని నెక్స్ట్ ఇది వచ్చింది కదా, ఈ పిప్ అనేది మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తే మనకి కొంచెం పిండి అనేది వస్తుంది. సో అది మొత్తం జల్లించేసుకున్న తర్వాత చూసారా, ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట రాగి ఫ్లోర్. మనకి ఎంతో హెల్దీగా మనం ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అండ్ స్పోర్టెడ్ రాగి ఫ్లోర్ అనమాట ఇది. మనం బయట కొనే ప్యాకెట్స్లో మనం ఇంత ప్రాసెస్ చేస్తానని చెప్పేసి మనకైతే తెలియదు కదా. సో మనం ఇంట్లోనే ఈజీగా ఇట్లాగా ప్రాసెసెస్ అనేది చేసుకోవటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ మంచి ఎత్తు మనం చేసి పెట్టడం వల్ల పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ మనకు కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. బయట ఫుడ్ మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఇట్లాగా ఫ్లోర్ అనేది చేసి పెట్టుకుని అండ్ దీంతో ఏమేమి రెసిపీస్ చేసుకోవాలనేది ఇంకా ముందు వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నా వీడియో అనేది మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.